హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాలాక్స్. ఫ్రెండ్స్, నేను హోమ్ టూర్ చేస్తున్నా, చూద్దురండి. రండి ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్. ఇది హాలు చూడండి. హాల్ అంతా ఇట్లుంటుంది. హాల్ ఇది మొత్తం. ఇది రాగానే ఎంట్రన్స్ హాల్. ఇది కిచెన్. కిచెన్తో మొదలు పెడతాం, గుడి దగ్గర నుంచి మొదలు పెడతాం. రండి. ఇది గుడి మాది. పైన ఇది గుడి ఫ్రెండ్స్. ఇది కిచెన్. ఇదంతా కిచెన్ ఫ్రెండ్స్. ఇదంతా కిచెన్. మేము చిన్నగా కట్టుకుందాం అనుకున్నాము కిచెన్, కానీ ఇక ఇది ప్లేస్ ఉంది కదా అనుకొని ఇక పెద్దగా కట్టేసేసినాం. ఇక ఎందుకంటే 3 రూమ్లు సరిపోతలేదు, కానీ ఇది పెద్దగా వచ్చేసింది అనమాట. అక్కడ సైడ్ గల్లీ, అటు గల్లీ ఉంది ఫ్రెండ్స్. ఇక ఇదండి గల్లీ. ఇది ఇంత గల్లీ ఉంది. ఇక్కడ చెట్లు మా వాళ్ళు. ఇదంతా ఇల్లు కూడా చాలా కష్టపడి కట్టినాం ఫ్రెండ్స్, చాలా కష్టపడ్డాం. ఇక ఇది బెడ్రూమ్. లైట్ అయ్యి బెడ్రూమ్లో రండి. బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఒకటే బెడ్రూమ్ మాకు. ఇది వాష్రూమ్. ఇది వాష్రూమ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటు సైడ్ వాష్రూమ్ ఉండొద్దంట. మాకు అప్పుడు తెలియలేదు, మేము ఇట్లా కట్టించేసినాము. అందుకే ఇది తీసేసి పైన కడదామని చూస్తున్నాము, పైన కట్టుకుందామని. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఒకటే బెడ్రూమ్ అయిపోయింది. ఇది హాలు, అది కిచెన్, ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. మీకు చెప్పాలి ఎందుకంటే ఇల్లు ఎట్లా కట్టుకున్నాం అనేది. అంటే ఫస్ట్ ఇది మా అత్త మా మామ సంపాదించిన జాగా. ఫస్ట్ పాతిల్లు ఉండే ఫ్రెండ్స్. ఇది పాతిల్లు పెంకటిల్లు ఉండే. అయితే మా ఆయనకు 6 చెల్లెళ్ళు, మా ఆయన ఒక్కడే. అయితే నా పెళ్ళి అయ్యాక, నా పెళ్ళి కాకముందే 3 ఉన్నారు అక్క చెల్లెళ్ళు. ఈయనకు పెళ్ళి కానోళ్ళు. నా పెళ్ళి అయినాక 3 పెళ్ళిళ్ళు అయినాయి. అయితే ఇది పెంకటిల్లు ఉండే. పెంకటిల్లు ఉంటే ఇక మా అత్త మా మామ ఉన్న రోజులు పెంకటిల్లే ఉంటాయి. మా అత్త మా మామ చనిపోయిన తర్వాత ఇక ఇల్లు ఇదంతా గులగొట్టేసి చేసి మేము ఇల్లు కట్టుకున్నాం. మా ఆయన డ్యూటీ చేస్తున్నప్పటి నుంచి ఇక మేము ఇక అవన్నీ పైసలు జమ చేసుకొని మళ్ళీ ఇల్లు కట్టేసేసినాం. ఇల్లు కట్టుకున్నాము. ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు కట్టుకోవడానికి ఫస్ట్ పెంకటిల్లు ఉండే ఫ్రెండ్స్ మాకు. మీకు తెలుసా, మొత్తం వాటర్ అంతా ఇట్లా పడుతుండే. ఆడ 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 మొత్తం పడుతుండే. ఇక అన్ని గిన్నెలు అవి ఇవి బగోన్లు పెట్టుకునే వాళ్ళం. ఆ వాటర్ పడుతుంటే పైన మొత్తము అవి వేసుకున్నాము. అవి తాటిపత్రిలు అవి అంటారు కదా, అవి కప్పుకోవడము చేయడం. వర్షాకాలం వస్తే మాత్రం చాలా కష్టమవుతుండే. ఎందుకంటే మళ్ళీ వర్షం అంతా పడుతుండే. ఇంట్లో ఇట్లా ఒక్కోసారి కూర్చునే వాళ్ళం, ఎందుకంటే నిద్రపోవడానికి కూడా ఉండకపోతుండే వర్షం పడి. ఇక అట్లనే ఇక చంపుకొని మళ్ళీ తర్వాత ఇక మేమే మా అత్త మా మామ సంపాదించింది ఇది జాగా. ఇక మేము ఇల్లు కట్టుకున్నాం. ఇక మా ఆయన జాబ్ చేసిండు. అది కొంచెం కొంచెం మెట్ చేసుకుంటా ఇల్లు కట్టేసుకున్నాం. తర్వాత ఇక అప్పు అది ఇది చేసి పైన వేద్దామని చెప్పిండు మా బాబు. అందుకే అప్పు చేసి పైన కట్టుకుంటే ఇక ఏమన్నా రెంట్ వస్తుందని మాకు ఒక ఆశ. అంతే. ఇది తీసేసి పైన వేసుకొని మేము పైన షిఫ్ట్ అయితే కింద రెంట్ ఇద్దామని. అట్లా అని చెప్పి ఇల్లుకు ఇంత స్టోర్ ఉంది ఫ్రెండ్స్. చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ ఇల్లు కోసము. ఇల్లు ఎట్లయితుంది, మేము వేరే వాళ్ళ ఇల్లుని చూసి మేము అనుకునే వాళ్ళం, మా పిల్లలు అనుకునే వాళ్ళు, మనకు బిల్డింగ్ లేదు, మా బంగ్లా మీద ఎక్కాలంటే మాకు పిక్కటి ఇల్లు ఉండే కదా, ఏడెక్కాలి ఎట్లెక్కాలి, ఎక్కడానికి ఎవరిదన్నా ఇంటికి పోతే వాళ్ళు బిల్డింగ్ ఎక్కితే ఎంతో సంతోషపడేవాళ్ళు. మేము కూడా అనుకునే వాళ్ళం, మేము కూడా ఒకటి కట్టుకొని మేము కూడా ఎక్కొచ్చు బిల్డింగ్ పైకి, ఇట్లా అని ఆశపడేవాళ్ళము.
ఇక ఈ ఇల్లు కట్టుకోవడం మాకు ఇదే గొప్పతనం అయిపోయింది, పెద్దగా అయిపోయింది మాకు. ఇది ఇల్లు కట్టుకోవడమే మేము ఎంతో సాధించినట్టు అనిపించింది ఈ 3 రూములు కట్టుకునే వరకే. ఇక అందుకే ఇంత కష్టపడ్డాం ఫ్రెండ్స్. 3 పెళ్ళిళ్ళు, నా పెళ్ళి అయినాకనే 3 పెళ్ళిళ్ళు అయినాయి మా ఆడబిడ్డలు అయితే. ఇక నా పెళ్ళి కాకముందుకు 4 పెళ్ళిళ్ళు మా అత్తమ్మ మామ చేసిండ్రు. ఇక 3 పెళ్ళిళ్ళు నా పెళ్ళి అయినాకనే 3 పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాకనే తర్వాత ఇక మేము డబ్బులు కూడబెట్టుకొని మళ్ళీ ఇల్లు కట్టుకోవడము, ఇల్లు కట్టుకున్నాము. ఇక మళ్ళీ మా పాప పెళ్ళి చేసినాము. ఇప్పుడు మా బాబు పెళ్ళి చేయాలి. ఇప్పుడు ఇది పైన కట్టుకొని మా బాబు పెళ్ళి చేద్దామని ఇక అదే చూస్తున్నాం ఫ్రెండ్స్. చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్, ఇల్లు కట్టుకోవడానికి చాలా కష్టపడ్డాం. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్.